హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన 3 రకాల ప్రసాదాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పాల తాలికల్ని, కుడుముల్ని, అలాగే బెల్లం కుడుముల్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా పాల తాలికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ఒక బాండ్లీలో 1 కప్పు వాటర్ని పోసి చిటికెడు ఉప్పుని కూడా వేసి 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసి బాగా కలిపి నీళ్లు మరిగే వరకు కూడా బాయిల్ చేసుకోవాలండి. ఇలా మరుగుతుండగా 1 కప్పు బియ్యం పిండిని వేసి స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలిసే వరకు కలుపుకోండి. బియ్యం పిండి వేసిన క్లిప్ మిస్ అయిందండి. ఇలా నీళ్లు కొలిచిన కప్పుతోనే 1 కప్పు పొడి బియ్యం పిండిని వేసుకోవాలండి. మీరు తడి బియ్యం పిండితో చేస్తే గనక 1 కప్పు పిండికి 1/2 కప్పు నీళ్ళు సరిపోతాయి అన్నమాట. ఇలా బాగా మిక్స్ చేశాక మూత పెట్టి 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇలా వేడి మీద ఉండగానే ఒక తడి బట్టతో బాగా మిక్స్ చేసుకోండి. చల్లారిపోతే గనక పిండి అనేది పొడిబారిపోతుంది, ముద్ద కట్టదనమాట. ఇలా తడి బట్టతో కలుపుకోవడం వల్ల చెయ్యి కాలకుండా ఈజీగా మిక్స్ చేసేసుకోవచ్చు. ఆ ముద్దలా అయ్యే వరకు మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఇలా చిన్న పిండి ముద్దని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో తాలికలుగా చేసేసుకోండి. కావలసిన సైజుల్లో చేసి పెట్టేసుకోవాలి. కానీ అన్ని తాలికల్ని కూడా చేసి పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న పిండి ముద్దని ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మిగిలిన పిండిలోంచి ఇలా చిన్న చిన్న ఉండల్ని తీసుకుని ఇలా ఉండ్రాల్లాగా చేసుకోండి. మీరు కావాలంటే అన్నింటినీ కూడా ఇలా తాలికల్లాగానే చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ కొన్ని మాత్రం ఉండ్రాల్లాగా చేసుకుంటున్నాను. ఇలానే అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని తర్వాత 2 టేబుల్ స్పూన్ జీడిపప్పుల్ని వేసి లో హీట్ మీద వేయించుకోండి. దగ్గర ఉంటే బాదం పప్పుల్ని, పుచ్చగింజల్ని కూడా వేసి వేయించుకోండి. కొద్దిగా వేగాక 1 టేబుల్ స్పూన్ కిస్మిస్లను కూడా వేసి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు బెల్లం తురుము వేసి 1/2 కప్పు వాటర్ని కూడా పోయాలండి. ఇలా బెల్లం కరిగి కొద్దిగా జిగురుగా వచ్చే వరకు కూడా ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో 1 చిన్న గ్లాస్ నీళ్ళని పోసి గంట పాటు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని 1 అరకప్పు వరకు వేసుకోండి. సగ్గుబియ్యం వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు, అది ఆప్షనల్ మాత్రమే. సగ్గుబియ్యం ఉడికే వరకు కూడా ఇలా ఉడికించుకోండి. సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యాక 3/4 లీటర్ పాలను పోసుకోండి. పాలని 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం హీట్ మీదే మరిగించుకోవాలండి. ఇలా మరుగుతుండగా మనం ప్రిపేర్ చేసుకున్న తాలికల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోండి. అలాగే ఉండ్రాళ్ళని కూడా వేసేసుకోవాలండి. ఇలా అన్నింటినీ కూడా వేసుకున్నాక 4-5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. ఇవి ఉడికేలోపు మనం పక్కన పెట్టి ఉంచుకున్న పిండి ముద్దలో కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసి పెట్టుకోండి. ఇలా తాలికలు ఉడుకుతుండగా పాలు చిక్కబట్టడం కోసం మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసేసుకోండి. ఇలా బియ్యం పిండి నీళ్ళని వేయడం వల్ల కొద్దిగా చిక్కబడుతుంది అన్నమాట. తర్వాత మూత పెట్టి ఉడికించేసుకోండి. తర్వాత తాలికలు ఉడికినాయో లేదో చూడటం కోసం ఇలా మధ్యలోకి బ్రేక్ చేస్తే ఇలా బ్రేక్ అవ్వాలి. ఇలా అయితే తాలికలు ఉడికినట్టే. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని వేసి బాగా కలిపి ఇలా కొద్దిగా చిక్కబడగానే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు కొద్దిగా చల్లారనివ్వాలి. కొద్దిగా చల్లారాక మనం రెడీ చేసుకున్న పాకాన్ని పోసేసుకోవాలండి. ఈ పాకాన్ని పోసుకుని బాగా కలిసే వరకు కూడా కలుపుకోండి. పాకం వేడిగా ఉండగా కలిపితే గనక పాలు అనేవి విరిగిపోతాయి. చూడండి, మన పాల తాలికలు అనేవి ఫైనల్గా ఇలా రెడీ అయిపోయాయి. తర్వాత మనం కుడుములని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కుడుముల కోసం ఒక బాండ్లీలో 2.5 కప్పుల నీళ్ళని పోసుకుని తర్వాత రుచికి సరిపడా ఉప్పు,
అర టీ స్పూన్ జీలకర్ర, గుప్పెడు శనగపప్పుని గంట పాటు నానబెట్టింది వేసుకొని బాగా కలిపి మరిగించుకోండి. ఉంటే ఒక స్పూన్ ఫ్రెష్ కొబ్బరిని కూడా ఇలా వేసుకుని ఉడికించుకోవాలండి. శనగపప్పుని కనుక చేత్తో విరిస్తే ఇలా బ్రేక్ అవ్వాలి. ఇలా ఉడికాక ఒక కప్పు బియ్యం రవ్వని వేసి మధ్య మధ్యలో కలుపుతూ లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకోండి. లో హీట్ మీద 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఇలా చేతిని తడుపుకుంటూ రవ్వని ఒకసారి బాగా కలిపి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ ఇలా కుడుముల్లా ప్రెస్ చేసేసుకోండి. ఇలా అన్ని కుడుముల్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని ఇలా వేళ్ళతో అద్ది ఈ షేప్స్లో కూడా చేసుకుంటున్నాను. మీరు కావాలంటే అన్ని కుడుముల్లా అయినా చేసుకోవచ్చు. ఇలా అన్నీ రెడీ అయిపోయాక ఒక ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ నీళ్ళని పోసి వేడెక్కనివ్వాలండి. తర్వాత ఇడ్లీ ప్లేట్స్లో ఇలా అన్ని కుడుముల్ని కూడా పెట్టుకుని మనం స్టవ్ మీద పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్స్ని పెట్టేసుకుని 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత చూడండి మన కుడుములు అనేవి ఇలా రెడీ అయిపోయాయి. తర్వాత మనం బెల్లం కుడుముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక బాండ్లీలో 1 కప్పు బెల్లం వేసి 1.5 కప్పుల నీళ్లు పోసి ఉడికించుకోవాలండి. 1 టీ స్పూన్ నెయ్యి, ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేసి బెల్లం కరిగే వరకు కూడా బాగా మరిగించుకోవాలండి. బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే గనక వడగట్టి పెట్టుకోండి. ఇలా బెల్లం కరిగి బాగా మరుగుతుండగా 1 కప్పు పొడి బియ్యం పిండిని వేసి బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి. దీనిలోనే 1 గుప్పెడు నానబెట్టిన శనగపప్పును కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. తర్వాత ఇలా చేతికి నెయ్యిని అప్లై చేసుకుని ఇలా వేళ్ళతో ప్రెస్ చేస్తూ ఇలా బెల్లం కుడుముల్లా చేసుకోవాలండి. ఇలానే అన్నింటినీ కూడా చేసి పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ కొంత పిండితో ఇలా రౌండ్ షేప్స్లో కూడా కుడుముల్లా చేసుకుంటున్నాను. ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ఇడ్లీ బాండ్లీలో 1 గ్లాస్ నీళ్ళని పోసి వేడెక్కాక ఇడ్లీ ప్లేట్స్లో రెడీ చేసుకున్న బెల్లం కుడుములను అన్నిటిని కూడా పెట్టుకుని ఈ బాండ్లీలో పెట్టి 7-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. తర్వాత చూడండి మన బెల్లం కుడుములు అనేవి ఇలా రెడీ అయిపోయాయి. ఫైనల్గా మన 3 రకాల ప్రసాదాలు కూడా ఇలా రెడీ అయిపోయాయి కదా. మరి ఈ వినాయక చవితి రోజున మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి వినాయకునికి నివేదించేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.